హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. కొద్దిగా గొంతు అయితే బాగా నొప్పిలేస్తుంది. ఈరోజు లాంగ్ వీడియో వచ్చేసి ఏంటంటే మామిడికాయతో పులిహోర. నేనైతే బియ్యం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నా. ఇప్పుడైతే గ్యాస్ ముట్టించిన. ఇక మామిడికాయ అయితే దాని చెక్కు పై చెక్కు గీకాలి. మామిడికాయ అయితే పై చెక్కు గీకిన. ఇంకో ఇలాంటిది గ్రీన్ కలర్ మొత్తం వేస్ట్ పడేయాలి. ఇప్పుడు వైట్ కండ మనం చెక్కుకోవాలి, ఈ విధంగా తురుముకోవాలి. మీరు ఎప్పుడైనా చేశారా ఫ్రెండ్స్ మామిడికాయతో పులిహోర? నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి చేయడం. మా పిన్ని చేసిందంట. మా బాబాయ్ మొన్న స్వామ్మాలు ఇస్తే అయితే పిన్ని ఈ విధంగా చేసింది. బుజ్జి మామిడికాయలతో పులిహోర చేసింది, నువ్వు కూడా ట్రై చేయని అమ్మ చెప్పింది. అందుకనే నేనైతే చేస్తున్నా. మరి మా పిన్ని చేసినంత టేస్ట్గా వస్తుందో రాదా నాకైతే తెలియదు. ఏదైనా ఫస్ట్ ట్రై చేస్తున్నాయి కదా సెకండ్ టైం వచ్చేది. చింతగింజలకి ఉప్పిస్తారంట ఫ్రెండ్స్. చింతగింజలు వేస్ట్ చేయకండి. నేనైతే చింతపండు తీసుకొని ఆడబెట్టిన. అటు ఇటు తీయలే, ఏం తీయలే. రోజు పనికే పోతున్నా, టైం సరిపోవట్లేదు. ఇక నైట్ తీద్దామంటేనేమో నిద్ర కాసి తీద్దామంటే కొద్దిగా హెల్త్ బాగుండట్లేదు, జ్వరం వస్తుంది. ఎప్పుడన్నా ఇంటికాడ ఉన్నాడు చింతపండు అయితే ఇత్తు తీయాలి. మా సైడ్ అయితే కేజీ 50 రూపాయలు ఉంది ఫ్రెండ్స్ చింతపండు. మరి మీ సైడ్ ఎట్లా ఉంది రేట్ చెప్పండి. మాది ఫ్రెష్ చెట్టు మీద చింతపండు. అదే అంగట్లో అయితే ఆడ ఈడ చింతపండు అంత బాగోదు. మేమైతే చెట్టు మీదే కొనుక్కుంటాం. నేను పులిహోరకైతే ఒక్కటే మామిడికాయ తీసుకున్నా. ఆల్మోస్ట్ గీకడం అయితే అయిపోయింది. ఈ మామిడికాయ అనేది మనం కుడక గీకేది ఉంటుంది కదా, దాంతో గీకితే మంచిగా పొరలు పొరలుగా వస్తుంది. నేను కుడక గీకేది అన్ను పెట్టిన ఐడియా రావట్లేదు. అందుకనే ఇగో ఆలుగడ్డ చెక్కు తీసే దాంతో తీస్తున్నా. తర్వాత దీన్ని అయితే నేను మిక్సీ పట్టుకుంటా. ఎందుకంటే ఇట్లా ఈ విధంగా ఉంటే అన్నానికి కరగదు. మిక్సీ పట్టుకున్నాం అనుకో అలా కరిగిపోతుంది. ఎన్నో పెట్టినా టయానికి అస్సలు గుర్తు రావట్లేదు. ఈ మధ్య నాకు మతిమరుపు కూడా వచ్చింది. చెక్కు తీయడం అయితే అయిపోయింది. చూడండి బొచ్చు ఎంత క్లీన్గా వచ్చిందో. ఇప్పుడైతే మిక్సీకి వేసుకుంటా. చెప్పాను కదా నేను కుడక అది గీసేది అని వేసిన. మిక్సీ పట్టుకుంటున్నాయి తురుము అనేది. అయిపోయింది. ఇదైతే ఇక అన్నానికి కలిపేసుకోవాలి. అన్నం అయితే ఉడుకుతుంది. నేనైతే గంజి వంపను. ఎందుకంటే మనం ఇప్పటికే చాలా రకాల మందులు కొట్టి అందులో ఏముంటే ప్రోటీన్స్ మొత్తం ఉండవు. మనం తినేది మొత్తం కెమికల్ ఫుడ్డే. అందుకనే ఉన్న కొద్దిగా విటమిన్స్ అయినా ఎందుకు పోగొట్టాలని అన్నం గంజి అయితే నేను మటామటి పెడతా ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగానే చేస్తారా? ఇప్పుడైతే అన్నం ఉడికేలోపు నేనైతే తాలింపు పెట్టేసుకుంటున్నా. పులిహోరకి తాలింపు అయితే పెట్టేసుకున్నాం. 1-2 పావుల నూనె, తాలింపు గింజలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు. ఇప్పుడైతే కరివేపాకు యాడ్ చేసుకుంటున్నా. మామిడికాయ తురుము కూడా ఇందులో వేయించుతున్నా. ఎందుకంటే పచ్చి వాసన అనేది ఉండదు. కొంతమంది డైరెక్ట్గా కలిపేసుకుంటారంట, అది ఇష్టంతో పని. నేనైతే ఈ విధంగా కొద్దిగా ఆయిల్లో వేడి చేస్తే స్మెల్ అనేది ఉండదు. అన్నం కాగానే అన్నంలో కలిపేసుకుంటే సరిపోతుంది. అన్నం అయితే వేడి వేడిగా ఉంది. పొగలు వెళ్తుంది. నేనైతే తాలింపు పెట్టిన కళాయిలోనే అన్నం వేసుకొని కలుపుతున్నా. నేను ఉప్పు అయితే మామిడికాయకే పట్టించిన, రుచికి సరిపడా దానికి తగ్గట్టు.
పొగలుతుంది. పులిహోర అయితే రెడీ. మామిడికాయ పులిహోర టేస్ట్ చూద్దాం ఎట్లా వచ్చిందో. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. నేను ఉప్పు గట్ల మామిడికాయ పట్టించుకున్న జాటే పర్ఫెక్ట్గా సరిపోయింది. బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేయని వాళ్ళు. నాకైతే సూపర్గా వచ్చింది. ఇక మామిడికాయలు ఇంట్లో ఉన్నప్పుడల్లా నేనైతే మామిడికాయ పులిహోర చేసి పెడతా. ఇప్పుడు ఈ పులిహోర నేను తిని పిల్లలకైతే తీసుకొని పోతా. పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికి కాడరు. సూపర్. ఫైనలీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.